అన్నప్పుడు రాళ్లతో కొట్టాలని మీ కాంగ్రెస్ నేతలు అన్నారు కదా, ఇప్పుడు అదే రిపీట్ చేయొచ్చా? గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టాలని ప్రజలను చూపారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్న ఎమ్మెల్యేలను కూడా రాళ్లతో కొట్టాలని కూడా ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా తీసుకుపోయినారు, ఆ విధంగా ఏ విధంగా తీసుకుపోయినారు, ఏది ఆశ చూపెట్టి తీసుకుపోయారు, ఏ విధమైన లబ్ధి చేయడానికి లబ్ధి చేకూర్చే ప్రయత్న భాగంలో ఏ కోణం నుంచి తీసుకుపోయినరో అది దృష్టిలో పెట్టుకొని చేసింది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది, మాకు ప్రాంతాలకు అభివృద్ధి కావాలి, నా నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలా, నా ప్రాంతానికి సంక్షేమం చేయాలంటే ఇంకా కూడా రాళ్ళతో కొట్టమంటారా? ఇవ్వడం వాళ్ళకి ఏందో ప్రజలకు తెలుసు కనుకనే, మాకు కూడా తెలుసు కనుకనే ఆ రోజు చెప్పడం జరిగింది మా ప్రతిపక్ష నేతకు సంబంధించి. ఏమంది గౌరవ హైకోర్టు, ఏమంది దానిలో, ఏమంది ప్రక్రియను మొదలుపెట్టామని ఏమంది, ఏమంది దానిలో ఏమో పోయి రేపు పొద్దున నిర్ణయం చేసుకొని నిర్ణయం ఈ విధంగా ఉంది, ఈ విధంగా అమలు చేయమని అందా? అదండి 4 weeks ప్రక్రియను మొదలు పెట్టమంది, నాట్ నిర్ణయం. స్పష్టం ఇది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రక్రియను మొదలు పెట్టమంది. కోర్టుకు సంబంధించి ఆ అధికారం కూడా, ప్రక్రియ మొదలుపెట్టే అధికారానికి సంబంధించిన అంశం విషయంలో కూడా లీగల్ లెవెన్ ప్రభుత్వం కోల్పోయినాం అనే బాధ, ప్రభుత్వానికి సంబంధించి అయ్యో మేము ఉండకపోతేమే అనే ఒక బాధతో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రజాస్వామిక వ్యవస్థలను కాల రాసింది ఎవరు? కోర్టుకు సంబంధించి